నాలుగో నగరానికి నగ ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు. రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట వరకు అలైన్మెంట్. 40 కిలోమీటర్ల పొడవు, 6 లేన్లుగా అభివృద్ధి. మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో భూసేకరణ. అసలు వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఏంటన్నది ఒకసారి ఆలోచించండి. ఈ గవర్నమెంట్స్ ప్రాధాన్యత చూడండి. మళ్ళీ ఇక్కడ భూములు సేకరించాలి, రైతుల దగ్గర నుంచి రోడ్లు వేయాలి, 4th సిటీ నిర్మించాలన్నట. నాలుగో నగరానికి ఒక నగలాంటి, ఒక నెక్లెస్ లాంటి రోడ్డు కావాలన్నట. 6 లేన్ల రోడ్డు, దానికోసం భూములు సేకరించాలి. అరే, తెలంగాణలో విద్య విధ్వంసానికి గురైంది, వైద్యం ఒక ఎమర్జెన్సీ లాంటి వాతావరణం నడుస్తున్నది, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నారు, పరిశ్రమలు రావాలి, ఉపాధి పెంచాలి. ఈ 3 అంశాలు ప్రధానమైన అంశాలు. వీటి మీద ఫోకస్ చేయకుండా మీరు తెచ్చే అప్పులైనా సరే, బడ్జెట్లో నుంచి తీసుకున్న అమౌంట్ అయినా సరే, దాన్ని ఈ 3 రంగాల మీద ఫోకస్ చేయకుండా ఈ 4th సిటీలు, మూసీలు, ఏం ఉపయోగం? వీటి వల్ల ఉపయోగం ఉండొచ్చు, కానీ మేమేమంటున్నామంటే ప్రయారిటీ ఏంటి? ఇప్పుడు జనం రోగం వచ్చి చచ్చిపోతున్నారు, ఫస్ట్ ప్రయారిటీ నగరమా, లేకపోతే ఆ చనిపోతున్న ఆ రోగం వచ్చిన పేషెంట్ని బతికించుకోవడమా? మీరు 1 సంవత్సరం కాలంలో మీరు బడ్జెట్ని విద్య కోసం కేటాయించకపోతే ఒక జనరేషన్ లాస్ అయిపోతుంది కదా. ఆల్రెడీ 10 years కాలంలో విద్య విధ్వంసానికి గురైతే జరిగిన నష్టం ఏంటి? ఎన్ని డ్రాప్ అవుట్స్ పెరిగినాయి? స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, మనం చెప్పడం కాదు కదా, లెక్కలు చెప్తున్నాయి. ఈ రోడ్డు వెళ్ళబోతున్న మండలాలు, గ్రామాల సంఖ్యట. మహేశ్వరం మండలంలో 2 గ్రామాలు, కందుకూరులో 10, ఇబ్రహీంపట్నంలో 9 అట. దాదాపు 8,000 ఎకరాల భూసేకరణట. బాహ్య వలయ రహదారి ఎగ్జిట్ 12. రావిర్యాల నుంచి మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 21 గ్రామాల ద్వారా ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్డు వెళుతుంది. దీనికి దాదాపు 8,000 ఎకరాల భూములు అవసరమవుతాయని యంత్రాంగం గుర్తించిందట. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించాలని సంకల్పించింది. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు కొలువుదీరబోతున్న నేపథ్యంలో ఈ రహదారి ఏర్పాటుకు నిర్ణయించారు. హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి ఫ్యూచర్ సిటీ కీలకంగా మారుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో నగర విస్తరణ కూడా ఇటువైపే ఉంటుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. భావి ప్రణాళికలు, ట్రాఫిక్ అవసరాలను అనుసరించి రోడ్ల అనుసంధానం కోసం ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఫ్యూచర్ సిటీకి మెరుగైన అనుసంధానత కోసం ప్రస్తుత బాహ్య వలయ రహదారి అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి శ్రీశైలం జాతీయ రహదారి వరకు 40 కిలోమీటర్ల పొడవున గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నదట. ఇప్పుడు ఎంత దారుణం అంటే అసలైన వాటికి వదిలేసి వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. మీరు అదే సమయంలో వాస్తవాలు బయటపెట్టండి. మైహోం రామేశ్వరరావు భూములు ఎన్ని ఉన్నాయి? మైహోం రామేశ్వరరావు భూములకు వెళ్ళి రోడ్డు వెళ్తుందా చెప్పండి ఒక్కసారి. అటువైపు ఇంకా అటు కలవకుర్తి అటు సైడ్ పోతా ఉంటే రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన, జైపాల్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ కుటుంబాల భూములు ఉన్నాయి అంటున్నారు. మీ భూములకు వెళ్ళి ఏమైనా రోడ్డు పోతుందా? మీ భూములు కూడా ఈ సేకరిస్తున్న భూముల్లో ఉన్నాయా? ఒకసారి ఆన్సర్ చెప్పాలా. రామేశ్వరరావుకి ఎన్ని ఉన్నాయి, రేవంత్ రెడ్డికి ఎన్ని ఉన్నాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎన్ని ఉన్నాయి, ఆయన పేరు కూడా వినిపిస్తున్నది. మీ భూముల లెక్కెంత? ఇందులో ఎన్ని ఎకరాల మీ భూములు పోతున్నాయి? గుంట భూమన పోతుందా మీది? మన చేతుల్లో అలైన్మెంటే కదా మార్చడం. ఇటు తిప్పితే అయిపోయా.